పేజీ నెంబర్ 14. జే. వైకల్యం గల వ్యక్తులు మరింత నేర్చుకోవటానికి, వారికి నేర్పించడానికి అవసరమైన పరిశోధనలను ప్రోత్సహించాలి. కే. అవసరమైన ఇతర చర్యలు కూడా చేపట్టాలి. 18. ఇతరులతో సమానంగా వయోజన విద్యలోనూ కొనసాగే విద్యలోనూ వైకల్యం గల వ్యక్తులు తప్పక పాల్గొనే విధంగా ప్రోత్సహించి పరిరక్షించే చర్యలను సంబంధిత తగిన ప్రభుత్వం, స్థానిక అధికార వ్యవస్థ చేపట్టాలి. ఆదాయం 4. నైపుణ్య అభివృద్ధి, ఉపాధి, వృత్తి శిక్షణ, స్వయం ఉపాధి. 19.1. వైకల్యం గల వ్యక్తులకు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి వాటిలో రుణ సదుపాయాలు, వడ్డీపై రాయితీలు కల్పించి తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు, ప్రత్యేకంగా వారి కోసం ప్రత్యేక వృత్తి శిక్షణ, స్వయం ఉపాధి కార్యక్రమాలను సంబంధిత ప్రభుత్వం ప్రోత్సహించాలి. 2. సబ్సెక్షన్ 1 పేర్కొన్న పథకాలు, కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉండాలి. ఏ. వైకల్యం గల వ్యక్తికి సమాజంలో ఉన్న అన్ని రకాల వృత్తి, నైపుణ్య శిక్షణ పథకాలు, కార్యక్రమాలలో ప్రవేశం కల్పించాలి. బి. వైకల్యం గల వ్యక్తి నిర్దిష్ట శిక్షణను పొందేందుకు తగినంత మద్దతు, సౌకర్యాలు పొందేలా చూడాలి. సి. వైకల్యం గల వ్యక్తులలో అభివృద్ధిపరమైన, మేధోపరమైన బహుళ వైకల్యాలు, ఆటిజం గలవారికి ప్రత్యేక వృత్తి శిక్షణ కార్యక్రమాలు అమలుపరచాలి, మార్కెట్ కు అనుసంధించాలి. డి. సూక్ష్మ రుణ సదుపాయం కల్పించి వడ్డీ రేటులలో రాయితీలు కల్పించాలి. ఈ వైకల్యం గల వ్యక్తులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. ఎఫ్. వైకల్యం గల వ్యక్తుల ప్రత్యేక శిక్షణ, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రగతిపై సంపూర్ణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రూపొందిస్తూ ఉండాలి. ఉద్యోగంలో వివక్ష చూపకుండుట. 21. ఉపాధికి సంబంధించి ఏ వైకల్యం గల వ్యక్తి పైన ప్రభుత్వ వ్యవస్థ ఎటువంటి వివక్షను చూపరాదు. ఈ సెక్షన్ ఆదేశించే విధుల నుండి ఏదైనా సంస్థ లేదా వ్యవస్థలో ప్రకటన ద్వారా విధించిన షరతులను బట్టి ఆ సంస్థలో చేయబడు పని స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ప్రభుత్వం వైకల్యం గల వ్యక్తులు పాల్గొనడాన్ని మినహాయించవచ్చును. 2. ప్రతి ప్రభుత్వ వ్యవస్థ లేదా సంస్థ వైకల్యం గల ఉద్యోగులకు హేతుబద్ధమైన వసతిని, భౌతిక అడ్డంకులు లేని సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలి. 3. వైకల్యం కారణంగా వారికి రావాల్సిన ఎట్టి పదోన్నతిని గాని తిరస్కరించకూడదు. 4. ప్రభుత్వ కార్యాలయాలలో ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో ప్రమాదవశాత్తు వైకల్యానికి గురైతే తన పదవిని రద్దు చేయడం కానీ, హోదాను తగ్గించడం కానీ చేయకూడదు. ఏదైనా ఉద్యోగి వైకల్యానికి గురైనా